నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో ఘనత విజయవంతంగా 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రపంచంలో 4వ దేశంగా అవతరణ శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర విశాఖ స్టీల్ పరిరక్షణకు సిద్ధమైన కేంద్రం 11,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకారం 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ లక్ష్య సాధనకు P4 విధానం గేమ్ చేంజర్ కానుందని సీఎం చంద్రబాబు విశ్వాసం ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన రేవంత్ తెలంగాణకు రావాల్సిన బకాయిలు పెండింగ్ పనులపై చర్చలు ఈ కార్ కేసులో కేటీఆర్ ను 7 గంటలు ప్రశ్నించిన ఈడీ ఏసీబీ ఇతర కేసులపై లై డిటెక్టర్ పరీక్షలకు రావాలని రేవంత్ కు మాజీ మంత్రి సవాల్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ 12 మంది నక్సల్స్ హతం పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై సొంతింట్లోనే దాడి దొంగతనానికి వచ్చి కత్తితో పొడిచిన దుండగుడు ప్రాణాపాయం లేదన్న డాక్టర్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది ఈ విజయంతో డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ నిలిచింది ఇస్రో సాధించిన ఘనతపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన 2 ఉపగ్రహాలను ఎట్టకేలకు విజయవంతంగా అనుసంధానించింది స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇస్రో ప్రకటించింది డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు వెల్లడించింది ఈ ప్రక్రియను చూసి గర్విస్తున్నట్లు ఇస్రో పేర్కొంది అన్డాకింగ్ ప్రక్రియ ఇంధన బదిలీ వంటి ప్రయోగాలను రాబో రోజుల్లో చేయనున్నట్లు తెలిపింది ఈ విజయంతో డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ రికార్డు సాధించింది గత డిసెంబర్ 30న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-60 ద్వారా జంట ఉపగ్రహాలు స్పేడెక్స్ 1A స్పేడెక్స్ 1Bలను ఇస్రో నింగిలోకి పంపింది 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి వాటిని ప్రవేశపెట్టింది తరువాత వాటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది సాంకేతిక కారణాల వల్ల డాకింగ్ ప్రక్రియను 3 సార్లు వాయిదా వేసింది ఈ నెల 12న కూడా 2 ఉపగ్రహాలు 3 మీటర్ల దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కి మళ్లాయి ఎట్టకేలకు ఇవాళ స్పేడెక్స్ ఉపగ్రహాల అనుసంధానాన్ని ఇస్రో పూర్తి చేసింది సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించ తలపెట్టిన భారత్ అందుకు అనేక పరికరాలను నింగిలోకి దఫదఫాలుగా తరలించాల్సి ఉంటుంది పరికరాలను తరలించే వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైతేనే పరికరాలను అనుకున్న చోటుకు చేర్చడం సాధ్యపడుతుంది ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది వ్యోమనౌక వేగం తగ్గిస్తూ సరిగ్గా డాకింగ్ ప్రక్రియను నిర్ణీత ప్రదేశంలోనే చేయాల్సి ఉంటుంది ఆ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే స్పేడెక్స్ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి ప్రపంచ దేశాలకు తామేమీ తక్కువ కాదని భారత్ మరోసారి చాటింది ఇప్పటివరకు చైనా రష్యా అమెరికాకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది ఇప్పుడు భారత్ వాటి సరసన చేరింది స్పేడెక్స్ అనుసంధాన ప్రక్రియ విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు రాబోయే సంవత్సరాల్లో మన దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇదో కీలక మెట్టుగా నిలిచిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్ల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు భేటీ తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్ 2 సభ్యులను నియమించనున్నట్లు చెప్పారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరిగి 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. 2016లో ఏర్పాటైన 7వ వేతన సంఘం పదవీ కాలం 2026తో ముగుస్తుంది. అటు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 3,985 కోట్ల రూపాయల వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ ను నిర్మించనున్నట్లు చెప్పారు. NGLV ప్రయోగాలకు అనుగుణంగా 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇది భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష ప్రయాణాల ప్రయోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. NGLV ద్వారా భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిపాయి. 1-2 రోజుల్లో విధి విధానాలు, తదుపరి కార్యాచరణను భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి వృద్ధి రేటు 12.94% ఉంటుందని అంచనా వేశామన్నారు. ప్రజల ఆదాయం పెరిగితే జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్న ఆయన P4 విధానం గేమ్ చేంజర్ కాబోతోందని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటుపై సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ద్వారా రాష్ట్ర ప్రగతికి ప్రణాళికలు వేశామని పునరుద్ఘాటించారు. ఏపీలో ప్రతి వ్యక్తి, వారి కుటుంబం అన్న స్థాయిలో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అందుకే P4 విధానం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటుకు 16 లక్షల మంది స్పందించారని, జాతీయ విజన్ డాక్యుమెంటుకు కూడా అన్ని స్పందనలు రాలేదన్నారు. ఆన్లైన్లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ 10 సూత్రాలతో విజన్ను రూపొందించామని వివరించారు. P4 అన్నాను, జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. P4 అనేది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం తమ లక్ష్యమని తెలిపారు. లాస్ట్ 5 ఏళ్లు 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గాని మనం గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%, 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, అంటే $2.74 ట్రిలియన్. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గాని కంటిన్యూగా చేయగలిగితే. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000, 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. గతేడాదితో పోలిస్తే ఈసారి 4.03% వృద్ధి నమోదు కాగా, ఈసారి వృద్ధి రేటు 12.94% చేరుతుందని అంచనా వేసినట్లు సీఎం చెప్పారు. వైసీపీ పాలనలో నాశనమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నట్లు తెలిపిన చంద్రబాబు మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసి ఆదాయం పెంచుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మంత్రులు పొన్నం, పొంగులెట్టి, సురేఖతో కలిసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. తెలంగాణకు సంబంధించి 180కు పైగా అనుమతులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. అనుమతులు తొందరగా ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన రేవంత్ తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు. తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం, పొంగులేటితో కలిసి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు విజ్ఞప్తులని వినతిపత్రం రూపంలో కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ మరిన్ని హామీలు ఇచ్చింది. 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్, ఉచిత రేషన్ కిట్లు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని తాజాగా ప్రకటించింది. ఏఐసీసీ ఢిల్లీ ఇన్ఛార్జ్ ఖాజీ నిజాముద్దీన్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్తో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఢిల్లీలోని మహిళల కోసం ప్యారీ దీదీ యోజనను కాంగ్రెస్ ఈ నెల 6న ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల 2500 రూపాయలను మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ ప్రజల కోసం జీవన్ రక్ష యోజనను ఈ నెల 8న కాంగ్రెస్ ప్రకటించింది. దీని కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని పేర్కొంది. ఢిల్లీలోని నిరుద్యోగ యువతకు ప్రతి నెల 8500 చొప్పున ఒక ఏడాది పాటు ఇస్తామని ఆదివారం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందని తెలిపారు. మార్పు కోసం ఢిల్లీ ప్రజలకు ఒక అవకాశం లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. तेलंगाना राज्य में एक साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए अब कर्जा माफी किए। 55,143 सरकार नौकरी ने दिया हुआ है। महिलाओं के लिए फ्री बस रेट जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसेस में फ्री राइड लिए। उसके लिए कॉर्पोरेशन को तेलंगाना राज्य सरकार ने 4,000 करोड़ रुपए पे कर चुका है। उसके अलावा 500 रुपए सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ 7 గంటల పాటు విచారించింది. ఈడీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్నట్లు ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి కేటీఆర్ ను ప్రశ్నించిన ఈడీ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఆరా తీసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ కు నగదు బదిలీ చేయడంలో ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్న కోణంలో కేటీఆర్ నుంచి వివరాలు సేకరించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.71 కోట్ల రూపాయలను బ్రిటిష్ పౌండ్ల రూపంలో బదిలీ చేయటం, నిధుల బదిలీ కోసం ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకపోవటానికి కారణాలపై ఆరా తీసింది. ఈ కేసులో A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ వారి వాంగ్మూలాల ఆధారంగానే కేటీఆర్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈడీ 40కి పైగా ప్రశ్నలు అడిగిందని చెప్పారు. మళ్లీ విచారణకు రావాలని ఈడీ పిలవలేదని, పిలిస్తే వస్తానని తెలిపారు. ఏసీబీ ఈడీ కేసులపై లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. లైవ్ టీవీ పెట్టండి, మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు, ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో విచారణకు రావాలని ఏస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రావాలని ఏస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు అందజేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, విశ్రాంత ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో పూజారి కాంకేర్, మారేడుబాక్ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టిన సుమారు 1500 మంది భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే పరస్పరం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ ఎలైట్ జంగిల్ వార్ఫేర్ యూనిట్ కోబ్రా 5 బెటాలియన్లు, సిఆర్పీఎఫ్ 229వ బెటాలియన్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ లో ఈ నెలలో ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 26 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పట్టపగలే కర్ణాటక బీదర్లో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు తర్వాత హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులపై కాల్పులు జరిపి కలకలం రేపారు.
బీదర్లో ఏటీఎంలో డబ్బులు జమ చేసే వాహనం నుంచి నగదు పెట్టిన ఎత్తుకుపోయిన వారు పాత బస్తీలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన బీదర్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ మధ్యాహ్నం బీదర్ కోర్టు సమీపంలోని ఏటీఎంలో నగదు జమ చేసేందుకు సిబ్బంది తమ వాహనంలో అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలోనే ఓ ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చిన దొంగలు వాహన డ్రైవర్, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 సెక్యూరిటీ గార్డులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ కు గాయాలయ్యాయి. అనంతరం వాహనంలోని నగదు పెట్టెతో దోపిడీ దొంగలు అక్కడి నుంచి తమ ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఈ సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు వారు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించి ఇక్కడకు చేరుకున్నారు. పాత బస్తీలో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై కూడా కాల్పులు జరిపారు. అనంతరం ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దొంగలు అక్కడ జరిపిన కాల్పుల్లో ట్రావెల్స్ సిబ్బంది 2 గాయపడ్డారు. అనంతరం ఒక దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు గడుస్తున్నప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలు పూర్తయినప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని బీఆర్ఎస్ కోర్టుకు తెలిపింది. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో కేసం మేఘాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది. ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు ఇచ్చే ఫిర్యాదులను 3 నెలల్లో పరిష్కరించాలని కేసం మేఘాచంద్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆ తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదని బీఆర్ఎస్ తెలిపింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. కృష్ణా జల వివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై మొదట విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విభజన చట్టంలోని 3వ సెక్షన్ ప్రకారం 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని తెలిపింది. 811 టీఎంసీల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చడం ముఖ్యమన్న ట్రైబ్యునల్ ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల్ని తేలుస్తామని స్పష్టం చేసింది. 3వ సెక్షన్ ప్రకారం 2 రాష్ట్రాలకు వాటాలపై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని తెలిపింది. ఈ తీర్పుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందన్నారు. మరో 2-3 నెలల్లో కొల్లేరు సరిహద్దుల్ని ఖరారు చేయనున్నట్లు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్లు కోర్టుకు నివేదించింది. మిగిలిన ఆక్రమణలు కూడా తొలగించే పనిలో ఉన్నట్లు చెప్పింది. కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో 2024 డిసెంబర్లో విచారణ తర్వాత ఆక్రమణలు తొలగించేందుకు చేపట్టిన చర్యలపై ఏపీ సర్కార్ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఇందులోనే కొల్లేరు సరిహద్దుల్ని ఖరారు చేయటంపై కార్యాచరణను ఏపీ సర్కార్ కోర్టుకు నివేదించింది. ఈ అఫిడవిట్ ను పరిశీలించిన కోర్టు తదుపరి నివేదిక దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2:30 సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికి ఘర్షణ జరగ్గా దుండగుడు పదునైన ఆయుధంతో సైఫ్ ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిఘాట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ ను ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అతడికి 6 చోట్ల గాయాలైనట్లు గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. ఎడమ చేతి మణికట్టుపై గాయానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత సైఫ్ కోలుకుంటున్నారని ఆయన వ్యక్తిగత బృందం ప్రకటించింది. అటు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బాంద్రా పోలీసులు అన్ని అంశాల ఆధారంగా దుండగుడి ఆనవాళ్లు గుర్తించి 10 బృందాలతో అతడి కోసం గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నీట్ యూజీ 2025 పరీక్షను దేశమంతా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యా ఆరోగ్య శాఖల మధ్య జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. దేశంలోనే అతిపెద్ద పరీక్ష నీట్ ను వైద్య కళాశాలలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. 2024లో రికార్డ్ స్థాయిలో 24 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
అంతర్జాతీయ విపణుల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. గత 2 సెషన్లలో 393 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ నేడు మరో 319 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే 595 పాయింట్లు ఎగువన 77,319 వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రారంభ స్థాయి గరిష్ట స్థాయి కాగా తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచీ హెచ్చు తగ్గులకు లోనైంది. ఒక దశలో 76,895 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అనంతరం జరిగిన కొనుగోళ్లతో పుంజుకున్న సూచీ చివరకు 77,043 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,312 వద్ద ముగిసింది. అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ లేఖ విడుదల చేశారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవన్న నాథన్ ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు. అదానీ గ్రూప్ తమ లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023లో నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లు ఆరోపించింది. ఈ దెబ్బకు గౌతమ్ అదానీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా ఆ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ ఆయన కంపెనీలకు సంబంధించిన దర్యాప్తు పత్రాలను భద్రపరచాలని రిపబ్లికన్ పార్టీ సభ్యుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ను కోరిన కొన్ని రోజుల్లోనే హిండెన్బర్గ్ ను మూసివేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.